గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కుటుంబ సమేతంగా భోగి వేడుకల్లో మంత్రి సుభాష్ పాల్గొన్నారు. తమ కుటుంబం ప్రస్తుతం చాలా పెద్దగా ఉందని, రామచంద్రాపురం నియోజకవర్గం అంతా తమ కుటుంబమే అని అంటున్న మంత్రి సుభాష్ తండ్రి సత్యం తెలిపారు. భోగి వేడుకలపై మంత్రి సుభాష్ తండ్రితో సత్యంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నాం. రామచంద్రపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ మంత్రి సంబంధించిన నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు మాత్రం ఘనంగా నిర్వహించారు. అయితే కుటుంబ సమేతంగా వాసంశెట్టి సుభాష్ సంక్రాంతి సంబరాల్లో అయితే పాల్గొన్నారు. కుటుంబం అంతా కూడా ఒక్క చోట కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇప్పటికే సుభాష్ కూడా మనతో పాటు చెప్పడం జరిగింది. అయితే ఆయన తండ్రి సత్యం ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అసలు సంక్రాంతి అంటే ఒకప్పుడు సంక్రాంతి ఎలా ఉండేది, ఇప్పుడు కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు సంక్రాంతి ఎలా ఉంది, అప్పుడు సంక్రాంతి ఎలా ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఇది సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ, అది నెల రోజుల పండుగ. నెల రోజులు ఏ రోజు అయితే సంక్రాంతి నెల పట్టారో ఆ రోజు నుంచి కూడా మహిళలందరూ కూడా ఇంటిల్లపాది కూడా కళ్ళాపు జల్లి ఇంటి ఎదురుకుండా 30 రోజులు కూడా వివిధ రకాలైన ముగ్గులు పెట్టి చాలా సంతోషంగా 30 రోజుల నుంచే సంతోషంగా ఉండేవారు. అది కాలక్రమేణా అది 3 రోజుల పండగగా మారింది. కుటుంబాలు ఈ రోజుకి కూడా నేను చెప్తున్నానంటే మా ఫాదర్ కుటుంబం అంతా కూడా ఆడపిల్లలంటే పెళ్ళిళ్ళు బయటికి వెళ్ళారు, కానీ మా అన్నదమ్ములు పిల్లలు మేము అందరం కూడా ఉమ్మడి కుటుంబంగానే ఉన్నాం. ఇప్పుడు మా కుటుంబం పెరిగింది. రామచంద్రపురం అంతా కూడా మా కుటుంబమే. రామచంద్రపురంలో ఉన్న అక్కలు, చెల్లెళ్ళు, నానమ్మలు, తాతలు, పిల్లలు అందరూ కూడా మా కుటుంబంగానే భావిస్తాం. మా కుటుంబం అంతా బాగోవాలి, అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టాం. అందరితోటి మేము మమేకమయ్యి ఏక కుటుంబంగా ఉండాలని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గోదావరి జిల్లాలకి సంక్రాంతికి ఒక సంబంధం అయితే ఉంది, అంటే అవినాభావ సంబంధం ఉంది, విడదీయలేని సంబంధం ఉంది. కోడి పందాలు అప్పుడు ఎలా ఆడేవారు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? కోడి పందాలు అనేవి అక్కడ ఇదివరకు అయితే నా చిన్నప్పుడు అయితే వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ వేసుకునేవారు. ఇది ఒక సంక్రాంతికి బ్యాండ్ అమ్మిస్తారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది కూడా. ఎప్పటికైనా కూడా ఈ గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఈ కోడి పందాల సాంప్రదాయం అన్నది ఖచ్చితంగా కొనసాగుతుంది. కోనసీమలో అంతా కూడా పాత తరం అంతా కూడా రైతు మీదే బతికేవారు, రైతు యొక్క ఆదాయం మీదే బతికేవారు. బయటికి వెళ్ళి ఎవరు ఉద్యోగాలకు వెళ్ళేవారు కాదు. నా చిన్నప్పుడు అయితే ఇక్కడే ఆ రైతు కుటుంబాల మీదే వ్యవసాయం చేసుకుంటూ ఇంటిల్లపాది కూడా పనిచేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ సుఖశాంతులతో ఉండేవారు. ఆ ధాన్యం అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులతోటి ఆ రోజుని పంచభక్ష పరమాణాలతో బూరెలు, గారెలు, రకరకాల ఈ అరిసెలని, పోకుండలని, పొంగడాలని, జంతికలని, ఇవన్నీ సాంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. వాళ్ళ ఆడపిల్లలు పెళ్ళిళ్ళై బయటికి వెళ్ళేవారు. సంక్రాంతి పండుగ మాత్రం అమ్మవారింటికి ఆడపిల్లలు వచ్చే సాంప్రదాయం అల్లుడితోటి కుటుంబం అంతా కూడా ఇంటిల్లపాదికి అంతా కూడా ఒక చోట కూర్చొని భోజనం చేసే పరిస్థితి. ఈ రోజునే శుభ్రమైన భోజనం అన్ని రకాలతోటి తిని ఆనందంగా ఈ 3 రోజులు కూడా చాలా ఆనందంగా గడిపి చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సమేతంగా అందరూ కలిసి అల్లుళ్ళతోటి పిల్లలతోటి అందరూ ఒక చోట సంతోషంగా గడుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా అంటే నా కుటుంబం చాలా పెద్దదైంది, రామచంద్రపురం నియోజకవర్గం అంతా కూడా మా కుటుంబం అంతా కలిసి పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇటు మంత్రి సుభాష్తో పాటు తండ్రి సత్యం కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రామచంద్రపురం నుండి.